వెల్కమ్ టు ఎంపీ వార్. ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోటీపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీకి దిగబోతున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు కొనసాగుతున్నారు. గత పర్యాయం కూడా ఆయన గెలిచారు. ఈసారి కూడా ఆయన ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2 సార్లు ఆయన ఎంపీగా శ్రీకాకుళం నుంచి బరిలో ఉండి గెలిచారు. బలమైన ఎంపీ అభ్యర్థిగా రాబోయే ఎన్నికకు కూడా ఆయన నిల్చుంటున్న పరిస్థితి. ఇక అధికార వైసీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బలమైన సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలిపి టీడీపీపై గెలుపొందాలని ఆరాటపడుతోంది. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు అటు బీజేపీకి మాత్రం నామమాత్రంగానే పోటీ ఇవ్వబోతుంది. బీజేపీకి పెద్దగా నియోజకవర్గంలో పట్టు కూడా లేదు. అభ్యర్థిని కూడా ఇంతవరకు ఖరారు చేయని పరిస్థితి. మొత్తం మీద శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి 3 ప్రధాన పార్టీలు పోటీ చేసినప్పటికీ ప్రధానంగా పోటీ అధికార వైసీపీ, సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి టీడీపీ మధ్య పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడబోతున్నాయి: వైసీపీ, టీడీపీ, బీజేపీ. బట్ ఇక్కడ పోటీ మాత్రం వైసీపీ, టీడీపీల మధ్య ఉండబోతుంది. ద్విముఖ పోరు మాత్రం ఉండబోతుంది. బీజేపీ మాత్రం నామమాత్రంగానే ఉండబోతుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు 2 పర్యాయాలు ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన బలమైన సామాజిక వర్గ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆయనను ఓడించడానికి ఇటు అధికార వైసీపీ కూడా ఈసారి కంకణం కట్టుకుంది. ఖచ్చితంగా శ్రీకాకుళం ఎంపీ సీటు దక్కించుకోవాలని అధికార వైసీపీ ఆరాటపడుతున్న పరిస్థితి. అయితే వైసీపీ నుంచి అటు ధర్మాన సోదరులకు ముఖ్యమంత్రి అడిగినప్పటికీ నో చెప్పారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను పోటీ చేయమని అడిగినప్పటికీ ఆయన కూడా నో చెప్పారు. అలాగే చివరికి దానేటి శ్రీధర్ ఆయన కూడా అడిగారు. కానీ కొసమెరుపుగా చివరికి పేరాడ తిలక్ను ఎంపీ అభ్యర్థిగా ఫైనల్ చేస్తూ ఖరారు చేస్తూ వైసీపీ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పేరాడ తిలక్ అధికార వైసీపీ నుంచి, కింజారపు రామ్మోహన్ నాయుడు టీడీపీతో పోటీ పడబోతున్నారు. ఇక బీజేపీ నుంచి అయితే ప్రస్తుతానికి అభ్యర్థిని ఎవరిని ఖరారు చేయలేదు. పేరాడ తిలక్ బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అధికార వైసీపీ అయితే ఆయన చూస్ చేసుకుంది. రైట్, ఒక్కసారి ఈ పోటీ పడుతున్నటువంటి అలాగే టికెట్ల ఆశావాహులకు సంబంధించినటువంటి నేపథ్యం చూద్దాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో వాళ్ళ నేపథ్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. ఆయన సిట్టింగ్ ఎంపీ, గత పర్యాయం కూడా ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేయబోతున్నారు. 3వసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రామ్మోహన్ నాయుడు వీళ్ళూరుతున్నారు. రామ్మోహన్ నాయుడు దివంగత నేత ఎర్రంనాయుడు కుమారుడు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన పోటీలో ఉన్నారు. ఈయన 2వసారి కూడా గెలిచారు. అలాగే ముచ్చటగా మూడోసారి గెలిచి తిరిగి హ్యాట్రిక్ కొట్టాలనే ఆశతో రామ్మోహన్ నాయుడు ఉన్న పరిస్థితి. అలాగే టీడీపీలో ఉన్నటువంటి యువ నేతల్లో ఈయన కూడా ఒక కీలకమైన నేతగా చెప్తారు. పార్లమెంట్లో కూడా చాలా బాగా మాట్లాడతారు. అనర్గళంగా మాట్లాడేటువంటి సత్తా రామ్మోహన్ నాయుడుకు ఉందని చెప్పేసి టీడీపీ భావించి తిరిగి ఆయనకే మళ్ళీ ఈ సీటు కేటాయించాలని టీడీపీ అనుకుంటుంది. సో సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడుకే మళ్ళీ ఈసారి టీడీపీ టికెట్ ఇవ్వబోతుంది. 2 సార్లుగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకే మళ్ళీ తిరిగి ఎంపీగా అవకాశం కల్పించబోతుంది టీడీపీ. ఇక అధికార వైసీపీ సంగతి చూద్దాం. అధికార వైసీపీలో స్పీకర్ తమ్మినేని సీతారాంను అడిగారు. ఆయన నో చెప్పారు జగన్. అలాగే ధర్మాన ప్రసాదరావుని అడిగారు. ఆయన నో చెప్పారు. ధర్మాన కృష్ణదాస్ని అడిగారు. ఆయన నో చెప్పారు. ఆయనకు తొలుత పోటీ చేయమన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ వద్దని చెప్పారు కృష్ణదాస్కి. తర్వాత దానేటి శ్రీధర్ అనుకున్నారు. దానేటి శ్రీధర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. చివరికి పేరాడ తిలక్ను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. అనూహ్యంగా పేరాడ తిలక్ బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతగా చెప్తున్నారు. ఒకసారి పేరాడ తిలక్ ప్రొఫైల్ చూద్దాం. బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆయనకు పేరుంది. అలాగే సీనియర్లు ఒప్పుకోకపోవడంతో తిలక్కు ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మంత్రులు ఎవరు, అలాగే స్పీకర్ కూడా ఆ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకోకపోవడంతో చివరికి తిలక్ను వారించింది టికెట్. పేరాడ తిలక్ అధికార వైసీపీ నుంచి పోటీ పడబోతున్నారు. మొత్తం మీద గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి 2 పర్యాయాలుగా టీడీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. కానీ అధికార వైసీపీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం స్థానాన్ని గెలవాలనే ఆశతో పట్టుదలతో ఉన్నారు. కాబట్టి తిలక్ను బరిలోకి దింపబోతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ మాత్రం నామమాత్ర పోటీ ఉండబోతుంది. ఈసారి బీజేపీ అభ్యర్థి కూడా ఎవరు ఇంతవరకు ఇంకా డిసైడ్ కాలేదు. ఏపీ బీజేపీ మరి శ్రీకాకుళం
ఎంపీ స్థానం నుంచి ఎవరిని పోటీలో నిలపబోతుందని మాత్రం ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. అక్కడి నుంచి పెద్దగా ఆశావాహులు కూడా లేని పరిస్థితి. స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి నేతలు కూడా అంత బలమైన నేతలు ఎవరు లేరు. రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పెద్దగా గుర్తింపు పొందిన నాయకులు ఎవరు లేరు. అయితే ఎవరికి అవకాశం ఇస్తుందో బీజేపీ అనేది వేచి చూడాల్సింది. బట్ ఎస్, ఇక్కడ పోటీ మాత్రం ద్విముఖ పోటీ ఉండబోతుంది. అధికార వైసీపీకి టీడీపీకి మధ్యనే పోటీ ఉండబోతుంది. ఎస్, ఒకసారి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ చూద్దాం. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, అలాగే పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసనపేట నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ ఇచ్చాపురం టీడీపీ ఖాతాలో ఉంది. పలాస, అలాగే పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస ఈ 4 నియోజకవర్గాలు, అలాగే నరసన్నపేట ఈ 5 నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలో, అధికార వైసీపీ ఖాతాలో ఉన్నాయి. టెక్కలి, ఇచ్చాపురం మాత్రం టీడీపీ ఖాతాలో ఉన్నాయి. సో ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ఏది టెక్కలి, ఇచ్చాపురం మాత్రం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట నుంచి ఈ 5 నియోజకవర్గాల నుంచి అధికార వైసీపీ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. సో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు చాలా కీలకంగా ఉండబోతుంది శ్రీకాకుళం నియోజకవర్గం కూడా. ఒక్కసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఫైట్ ఎలా ఉండబోతుంది మా ప్రతినిధి సత్యంనాయుడు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సత్యంనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గాన్ని కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా ఇక్కడి నుంచి 2 సార్లు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు, 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రామ్మోహన్ నాయుడును టీడీపీ మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది. అయితే ఇక్కడ అధికార వైసీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళంను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చివరికి పేరాడ తిలక్ను సీనియర్లు నో చెప్పడంతో తిలక్కు టికెట్ వరించినట్టు తెలుస్తుంది. పోటీ ఎలా ఉండబోతుంది? నిజంగా రామ్మోహన్ నాయుడు 2 సార్లు గెలిచారు కాబట్టి ముచ్చటగా 3సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆయన కోరిక నెరవేరబోతుందా, లేదంటే అధికార వైసీపీ ఈసారి గట్టి పోటీ ఇవ్వబోతుందా? సత్యంనాయుడు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితులను కైవసం చేసుకున్న బలమైన కోరిక ముఖ్యమంత్రికి ఉండడం జరిగిన 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని ప్రకటించకుండా 3 నెలలు ఎన్నికలున్న తరుణంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేతలందరినీ కూడాను ఎంపీ స్థానానికి పోటీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ కూడా వారందరూ కూడా ఇది చివరి ఎన్నికలు కాబట్టి అసెంబ్లీకే పోటీ చేస్తామని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ తో పాటు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చెప్పడం జరిగింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలోకి దించాలి. ఎందుకంటే ఏదైతే ప్రతిపక్షం ఉందో ఇప్పుడు సిట్టింగ్ ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు 2 సార్లు ఎంపీగా వరుస గెలిచి ముచ్చటగా 3వసారి ఎంపీ స్థానాన్ని గెలిచేందుకు వారు సన్నద్ధమవుతున్నారు. మొదటి నుంచి కూడా ఆయనే ఎంపీ అభ్యర్థిని ఖరారు కావడంతో ఎట్టి పరిస్థితి ఆయన మీద గట్టి పోటీ ఇచ్చినటువంటి ఒక బలమైన సామాజిక వర్గం అంటే శ్రీకాకుళం జిల్లాలో సామాజిక వర్గాల నేపథ్యంలోనే ఎంపీ ఎలక్షన్లు కూడా సాగుతుంటే గతంలో చూసుకుంటే కనుక దివంగత ఎంపీ ఎవరైతే బుడ్డేపల్లి రాజగోపాలరావు ఈ జిల్లా నుండి 6 పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. అదేవిధంగా దివంగత కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రం నాయుడు కూడా 4 పర్యాలు ఇక్కడ ఎంపీగా, అంటే బుడ్డేపల్లి రాజగోపాలరావు కాళింగ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీ కాగా ఎర్రం నాయుడు మాత్రం వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీగా 4 పర్యాయాలు. మిగతా ఉన్నటువంటి ఎంపీలు కూడాను చాలా మంది కాళింగ్లే ఎంపీకి ఎన్నికవడం జరిగింది. ఈసారి మాత్రం గతంలో దువ్వాడ శ్రీనివాస్ కేవలం 6100 ఓట్ల తేడాతో ఓడిపోయడం జరిగింది. ఆయనకి ఈసారి టికెట్ టెక్కలి ఎమ్మెల్యే స్థానానికి కేటాయించడం జరిగింది. పేరాడ తిలక్ ఎక్కడైతే టెక్కల నుండి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారో ఆయన టెక్కల నుంచి ఈసారి టికెట్ ఇవ్వకుండా ఎంపీకి టికెట్ ఇచ్చి ఒక బలమైన సామాజిక వర్గం సాధారణ కుటుంబానికి సంబంధించినట్టు తిలక్ అయినప్పుడు కూడా రాజకీయంగా 25 ఏళ్లుగా ఆ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాపార పరంగా కావచ్చు ఇతరత్ర పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఆయన అయితే కనుక ఈ రోజు ఎంపీ రామ్మోహన్ నాయుడికి ధీటైనటువంటి అభ్యర్థిని వైసీపీ భావించి ఈ రోజు ఆమె టికెట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ టికెట్ ను ఆశించే వాళ్ళు మాత్రం గత 4 ఏళ్లుగా పార్టీకి టచ్ లో ఉన్నారు. అందులో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారని, అదేవిధంగా ప్రముఖ వైద్యుడు దువ్వాడ శ్రీనివాస్ తోటలైనటువంటి దువ్వాడ శ్రీధర్ కూడా దానేటి శ్రీధర్ కూడాను ఈ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినప్పుడు కూడాను వారిపై సర్వేలు అనుకూలించకపోవడంతో ఈ రోజు ఆ టికెట్ వరించలేదు. పేరాడ తిలక కూడా తనకు ఎంపీ స్థానం కాకుండా టెక్కల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఇస్తారని ఆశపడ్డారు.
కాకపోతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వార్సీను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా కొనసాగుతారు. టెక్కల్లో మాత్రం తనకు ఎమ్మెల్యే స్థానం ఇస్తారన్నటువంటి ఆస్తి ఉన్నటువంటి తిలక్ మాత్రం అనూహ్యమైనటువంటి ఒక వార్త వినాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు 7 కాన్స్టిట్యున్సీలు పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటరీ పరిధిలో ఈరోజు వైసీపీ అభ్యర్థిగా పేరాడ్ తిలక్ను మాత్రం ముఖ్యమంత్రి ప్రకటించడం, ఈ విషయంలో జిల్లాకు సంబంధించిన నేతలతో ఎవరితోనూ సంప్రదించలేదు. ఎందుకంటే సీనియర్ నేతలందరూ కూడాను ఎంపీకి పోటీ చేయడానికి విముఖత చూపించకపోవడంతో వారందరూ మాటలని పరిణామాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఈ సీట్ను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంపీ స్థానం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 3వసారి ముచ్చటగా గెలవాలన్నటువంటి కింజరాపు ఎత్తులను చిత్తు చేయాలంటే ఒక కాలింగ్ సామాజిక బలమైనటువంటి నాయకుడు. బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉండబోతున్నారు? బీజేపీకి అక్కడ పెద్దగా పట్టు కూడా లేదు, అభ్యర్థి కూడా ఇప్పటి వరకు ఖరారు చేయని పరిస్థితి. సో బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారు? అలాగే బీజేపీ నుంచి నామమాత్ర పోటీ మాత్రం ఉండబోతుందా? కేవలం అధికార వైసీపీ టీడీపీ మధ్యనే బలమైన గట్టి పోటీ ఉండబోతుందా? బీజేపీ పరిస్థితి ఏంటి అసలు అక్కడ? రామదాస్, ఇక్కడ ఇంకో పరిణామం మనం చూసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకు ఉన్నటువంటి వ్యత్యాసం. జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ మాత్రం ఎవరైతే జిల్లా పార్టీ అధ్యక్షులు బాధ్యత చేపడతారో వారికి ఎంపీ బరిలో దించేందుకు చేసినందుకు ప్రయత్నం కనుక సఫలమైతే ఈరోజు బిర్లంగి ఉమామహేశ్వరరావు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కూడా ఒక కాళింగ సామాజిక వర్గం చెందినటువంటి అభ్యర్థి కాబట్టి ఆయన కనుక బీజేపీ అయితే బీజేపీ ఎంపీ అభ్యర్థి బిర్లంగి ఉమామహేశ్వరరావు కావచ్చు. మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత రాష్ట్రంలోతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా చర్చించుకున్న తరుణంలో ఆ డిసిసి ప్రెసిడెంట్ కూడాను పేటాడ ఎవరైతే పరమేశ్వర్ ఉన్నారో ఆయన కూడా కాళింగ సామాజిక వర్గం, వారికి కూడా పార్టీ ఆదేశాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారే ఎంపీ బరిలో దిగాలన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంటే ఇటు వైసీపీ నుండి బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి మూడు పార్లమెంట్ స్థానాలకు కాలింగ్ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే పేరాడ్ తిలక్ టికెట్ ఖరారైంది. బీజేపీ నుండి అదే కాంగ్రెస్ నుండి కూడా వారైతే జిల్లా పార్టీ అధ్యక్షులే ఎంపీ బరిలో దిగాలన్నటువంటి స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం ఎట్టి వారు కూడా అభ్యర్థులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ముగ్గురు కలిసి ఈ రోజు ఎంపీ రామ్మోహన్ నాయుడు 3వసారి గెలవాలన్నటువంటి ఏదైతే ఆయన తాలూకు ఆకాంక్ష ఉందో ఆకాంక్షకు అనుకూలంగానే బలమైనటువంటి సామాజిక వర్గ అభ్యర్థిని ఇచ్చారని వైసీపీ అయితే మాత్రం సంతృప్తి చెందుతున్నప్పుడు కూడాను 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన ప్రధాన నేతలు ఎంపీ అభ్యర్థులు కాలింగ్ సామాజికం కావడంతో టీడీపీ అభ్యర్థికి మాత్రం గెలుపు వరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 7 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికే టీడీపీ టెక్కలి ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలు మాత్రం ఉన్నాయి. 5 కాన్స్టిట్యున్సీల్లో పార్లమెంటరీ అసెంబ్లీలన్నీ కూడా వైసీపీ ఖాతాలో ఉన్నాయి. ఏవైనా కనుక పరిణామాలు మారినట్టయితే గతంలో చూసుకుంటే కేవలం 6,100 ఓట్లు అంటే వైసీపీ హవా నడిచిన రోజుల్లో కేవలం 6,100 ఓట్లతో ఓడిపోయిన దుబార్సీని కనుక మళ్ళీ అభ్యర్థి అయితే ఈసారి పోయిన చోటే ఎత్తుక్కునే అవకాశం ఉంది. కాకపోతే ఆయన ఎమ్మెల్సీగా ఉండడం, టెక్కల్ నియోజకవర్గంలో కూడాను వైసీపీ ఎట్టి పరిస్థితులు గెలవాలన్నట్టు ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు కింజరాపు అచ్చెన్నాయుడికి ధీటైన అభ్యర్థి దుబార్సీని భావించి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంపీ స్థానాన్ని మాత్రం అదే నియోజకవర్గం సంబంధించిన పేరాడు తిలక్ ఇవ్వడం ఈ రోజు టీడీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు 3వసారి ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆయన ఆకాంక్షకు అనుగుణట్టు అభ్యర్థించారని మాత్రం మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి పార్టీలు అయితే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఈసారి ఎలాగైనా శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుపై గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. అయితే రామ్మోహన్ నాయుడు 3వసారి పోటీ చేయబోతున్నారు. ఆయనకు మళ్ళీ టీడీపీ టికెట్ ఇవ్వబోతుంది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రామ్మోహన్ నాయుడు భావిస్తున్నారు. అటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు మాత్రం నామమాత్రంగా పోటీలోనే ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులు ఎవరనేది కూడా ఖరారు కాలేదు, తెలియని పరిస్థితి, క్యాడర్ కూడా అంతగా పెద్ద పట్టింపు లేదు, అయోమయంలో ఉన్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ద్విముఖ పోటీ ఉండబోతుంది. అధికార వైసీపీకి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి టీడీపీ మధ్యలే పోటీ ఉండబోతుంది. ఇది మొత్తం మీద అటు వైసీపీకి వస్తే మాత్రం సీనియర్లు నో చెప్పడంతో, సీనియర్లు పోటీకి విముఖత చూపడంతో పేరాడ తిలక్ను అనూహ్యంగా టికెట్ వరించింది. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఎంపీ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చూడాలి మరి ఎలాంటి పోటీ ఉండబోతుంది. గట్టి పోటీ, గతంలో కూడా పెద్ద స్వల్ప మెజార్టీతోనే రామ్మోహన్ నాయుడు గెలిచిన పరిస్థితి. సో ఈసారి కూడా వైసీపీ ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది కాబట్టి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోరైతే ఉండబోతుంది. ఎందుకంటే 2 బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటీ పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉత్కంఠ పోరైతే ఉండే పరిస్థితి. చూడాలి మరి జనాలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, శ్రీకాకుళం ఎంపీగా ఎవరిని గెలిచి పార్లమెంటుకు పంపబోతున్నారని మాత్రం ఆసక్తికరంగా మారింది.